ఇక ఈ ఫోరెన్సిక్ ఆడిట్ ముచ్చటప్పుడు ఉంది కదా, దానికి సంబంధించిన వార్త అనేది ఫోరెన్సిక్ రిపోర్ట్ సీక్రెట్. ఇప్పుడు ఈ ధరణిలో అట్లాగే భూభారతిలో ఉన్నటువంటి లొసుగులను వాడుకొని ఇష్టారీతిన అక్రమాలకు పాల్పడ్డారని చెప్పేసి గతంలో చాలా వార్తలు చెప్పుకున్నాం. అయితే దీనికి సంబంధించి ఫోరెన్సిక్ ఆడిట్ జరుగుతుంది. ఫోరెన్సిక్ ఆడిట్ అంటే ఏంది? టెక్నికల్ గా ఇప్పుడు మనం మిగతా ఎవరైనా చచ్చిపోతున్నాం, ఇంకేదైనా అవుతున్నాం, ఏదైనా ఆధారాలు అంటే ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించమంటారు కదా, అట్లనే ఈ భూముల వివాదాలకు సంబంధించి కూడా ఎక్కడైతే అవకతవకలు జరిగినాయో ఏ ఎంప్లాయీ యొక్క సిస్టమ్ నుంచి లాగిన్ అయ్యారు, అర్ధరాత్రి అపరాత్రి తేడా లేకుండా ఏ టైంకి ట్రాన్సాక్షన్ జరిగింది, ఎవరి ఐపీ అడ్రస్, ఎవరి ఎంప్లాయీ ఐడి, ఎవరెవరి ఆ అథారిటీ తోటి ఎవరి సైన్ తోటి అయింది అనేది మొత్తం బయటపడుతుంది అన్నట్టు ఈ ఫోరెన్సిక్ ఆడిట్ లా. మరి ఈ ఆడిట్ చేయబట్టి దాదాపు 6 నెలలు 7 అవుతుంది. అయితే ఈ ఆడిట్ అయిపోయింది, దొంగలు ఎవరో ప్రభుత్వానికి తెలిసింది, సిసిఎల్ఏకి తెలిసింది. కానీ ఆ వివరాలు బయటకి ఎవరు పడితే వాళ్ళు ఇయ్యమని అంటున్నట. నేనేమంటున్నా అంటే ఎవరు వారితే వాళ్ళకి ఇవ్వకున్నా సరే, కనీసం మీరైనా ఆ దొంగలు ఎవరో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి కదా. రాజకీయ ప్రకంపనలే అని ఒక వార్త కనబడుతుంది. ఏంటి ఇతరులకు ఇవ్వమంటున్న సిసిఎల్ఏ అనట. ధరణిలో దొంగల లిస్ట్ ఇస్తే తప్పేంటి? కరెక్టే కదా. నివేదిక బయటకు వస్తే రాజకీయ ప్రకంపనలే కాంతి. రాజకీయ ప్రకంపనలు అయితే ఏంది అంటే గతంలో బీఆర్ఎస్ లో ఎమ్మెల్యేలు ఉన్న ఇప్పుడు మీ దగ్గర మంత్రులు ఎత్తురు, లేకపోతే మీ దగ్గర కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారైనా దొంగలు ఏ పార్టీలు ఉన్నా కాంగ్రెసా బీఆర్ఎసా బీజేపీ పక్కకు పెట్టుర్రి. మీ కాంగ్రెస్ లో ఉన్నోడు గతంలో తప్పు చేసినా సరే బయట పెట్టుర్రి. ఏమంటారు? కేటీఆర్ ఏం చేస్తాడు? ఎవరు కడియం సీఆర్ లేకపోతే ఇంకొక ఎవరు మీ దాంట్లో ఎవరెవరు ఎమ్మెల్యే జాయిన్ అయ్యారు, దానము వీళ్ళు ఎవరైనా జాయిన్ అయ్యారు అనుకుందాం. అంటే నేను వాళ్ళే చేసినట్లేను, ఒకవేళ వాళ్ళు చేసినట్టు బయటకు వచ్చింది అనుకుందాం. కేటీఆర్ ఏమంటాడు? మీ కాంగ్రెస్ వాళ్ళు చేసినట్టడా? వాళ్ళు బీఆర్ఎస్ లో కూడా బయట పెడతారు కదా, అందరూ పెడతారు కదా. మీ హయాంలో పనిచేసినప్పటి బీఆర్ఎస్ హయాంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలను బయట పెడితే తప్పేంది అని నేను అడుగుతున్నాను. దీన్ని దాచిపెట్టి ఏం చేసుకుంటారు? దీన్ని మళ్ళా నాన్ అగ్రికల్చర్ భూముల మీద మాత్రమే ఫోరెన్సిక్ ఆడిట్ జరుగుతుందని ఒక విషయం బయటకు వచ్చింది. మళ్ళీ మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని అవకతవకలను చేస్తున్నాం మనం అనుకున్నాం. ఒక అధికారి చెప్పినట్టు మెల్లగా లీక్ ఇచ్చిన బయటకి కేవలం నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ మీద జరిగినటువంటి అవకతవకల మీద మాత్రమే ఫోరెన్సిక్ ఆడిట్ జరుగుతుందని. మొత్తం అసలు అగ్రికల్చర్ ల్యాండ్ల మీద కూడా చాలా అవకతవకలు జరిగినాయి. వాటి మీద కూడా ఫోరెన్సిక్ ఆడిట్ జరగాలి. వాళ్ళు ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళైనా సరే, గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళైనా సరే వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని సామాన్యులు కోరుకుంటారు. మీరు వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నప్పుడు మాత్రమే మీ ఫోరెన్సిక్ ఆడిట్కి ఒక క్రెడిబిలిటీ ఉంటుంది, దాని మీద జనాలకు ఒక విశ్వాసం ఉంటుంది, ఒక నమ్మకం ఉంటుంది ప్రభుత్వం మీద కూడా. మీరు ఇట్లా ఆడిట్ చేసుకుంటా పోయి దొంగలు దాచి పెడతాం, కప్పి పెడతాం అంటే మాత్రం ఖచ్చితంగా మీరు క్రెడిబిలిటీ కోల్పోవాల్సి వస్తుంది. ఫోరెన్సిక్ ఆడిట్ కీలకం అని చెప్పేసి చూస్తున్నాం మనం. రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, వికారాబాద్, యాదాద్రి జిల్లాలనే అనేక భూదందాలు సాగినాయి. ఇందులో ఈడీ ఐటీ పరిధిలోని భూములు సైతం రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. ఈడీ ఐటీ పరిధిలో ఉన్నటువంటి భూములను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆఫీస్ సమయాల్లో కాకుండా రాత్రి 12 గంటల వరకు ట్రాన్సాక్షన్ చేసిన ఉదంతాలు ఉన్నాయి. ఇది ధరణిలో రాత్రి 12 కూడా పనిచేసాం. మనం గవర్నమెంట్ ఆఫీసులో కేసీఆర్ హయాంలో రాత్రి 12 దాకా పనిచేస్తున్నారా అని మనం అనుకుంటుంది. ఆ 12 చేసినటువంటి లంగదందా ఇది. అవన్నీ ఎక్కడి నుంచి, ఎవరి ల్యాప్టాప్, కంప్యూటర్ ద్వారా జరిగాయన్న అంశాలు నీకు తెలిసేందుకు ఫోరెన్సిక్ ఆడిట్ ఉపయోగపడుతుంది. కోకాపేట, గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్, కుప్పాలగూడ, నార్సింగి ప్రాంతాల్లో వక్ఫ్ భూములు కావచ్చు, ఇనాం కానీ, గాంధీ శిథిల భూమి కావచ్చు, సర్కారు భూములు కానీ అన్ని కూడా కొల్లగొట్టారన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ రెవెన్యూ రికార్డుల్లో తొలి నుంచి ఉన్న క్లాసిఫికేషన్ ఏంటి? అసలు సడన్ గా పట్టా భూములుగా మార్చిన ఉదంతాలకు ఏ అధికారులు కారణం అన్న విషయాన్ని తేల్చేందుకు ఆడిట్ పనికొస్తుంది. అయితే మరోవైపు నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ ట్రాన్సాక్షన్ పై ఆడిట్ చేస్తున్నారే తప్ప అగ్రికల్చర్ ల్యాండ్స్ పై దృష్టి పెట్టలేదని సబ్ రిజిస్ట్రార్ సంఘం నాయకుడు ఒకరు ఈ దిశ పేపర్కి చెప్పారట. సో మొత్తానికైతే ఫోరెన్సిక్ ఆడిట్ ఏదైతే జరిగిందో దాని వివరాలు ఖచ్చితంగా పబ్లిక్ డొమైన్ లో పెట్టాలి. ఇవన్నీ ఫోరెన్సిక్ ఆడిట్ చేస్తున్నామని పేపర్కి ఎట్లయితే వచ్చిందో, మేము ఎట్లయితే జనాలకు చెప్తున్నామో, ఆ ఆడిట్ లో ఎవరెవరి దొంగతనం బయటపడ్డదో కూడా మేము చెప్పాలి కదా. కింద కామెంట్లు చేస్తున్నారు, బాబు నీ ఆడిట్ ఎటువైంది, నీ సర్వే ఎటువైంది అని కామెంట్లు చేస్తున్నారు. ఏమని సమాధానం చెప్పాలి మేము? సో ప్రభుత్వం కూడా దీన్ని సీరియస్ ఆలోచించి ఈ దొంగల పని చేయాలని చెప్పి కూడా కోరుకుంటున్నాం.